కొత్త కథ చెప్తే సంగ కుక్కలు కుక్క పిల్ల తిన్నది పామా ఏమన్నా తినదురా తిన్నదంకులు అడిగిల్లని కుక్క వచ్చి ఇలా కలిసి తినకపోతుంది ఈ కాళ్ళు ఎక్కి మొత్తం చిన్న చిన్న పురుగులు ఉండవు అది మొత్తం ఎక్కేసి పోయింది మేము అప్పుడు చూసాం బాత్రూమ్కి వెళ్తుంటే చూసాం. మరి నువ్వేం చేస్తున్నావు దాన్ని కాపాడొచ్చు కదా. సంగు కుక్కలు ఏందనుకున్నాం ఇంకోటి తింటాయి మంచిలండి సంగు కుక్కలే సంఖ్యలో ఏమనవు మమ్మల్ని చూసి చూసుకుంటాయి. మేము రాళ్ళు పట్టుకుంటాం ఇంత రాళ్ళు పట్టుకొని ఒకరోజు కుక్కని ఆ కుక్క సంగ కుక్క ఇట్లా పోతున్నది పొద్దుగా లేచి రాళ్ళతో ఇట్లా బుచ్చలాట ఆడుతున్నాం రాళ్ళు తీసుకున్నాం కొట్టగానే పోయింది మొత్తం తెగిపోయినాయి రక్తం వెళ్తున్నది చూసుకో చెరువులు వేసి మమ్మల్ని చూస్తే వస్తాయా మేము బెద్దలు అనిపిస్తాం కదా ఇట్లా తాడు తీసుకున్నాం తాడు తీసుకొని కాదు తీసుకున్నాం చచ్చిపోయినది తీసుకుని మొత్తం కట్టి చెరువులోకి పోయి చెరువులో రాయి ఉంటుంది లోపల ముని రాయి ఉంటుంది ఆ రాయి లోపల ముని రాయి ఇట్లా కట్టేస్తే అది లోపల హాయిగా ఆడుకోరు. అనుకుంటున్నాం అట్లనేమి ఇబ్రపట్నంకి వెళ్ళిపోతారా ఇట్లా పోతారా ఇబ్రపట్నంకి వెళ్ళి నన్ను ఎక్కించుకోండి అది ఇంకా రానిలేదు ఇద్దరు దొరకాడోళ్ళు వాళ్ళు వచ్చినాక వస్తుందా రాదు అది నన్ను ఇబ్రపట్నం నువ్వు ఎడిపోవాలి డ్రాయింగ్ మిమిక్రీ అన్నీ వచ్చు కానీ క్యామెంజరీల ఎలక పిల్లి ఆవులలాక గొర్రెలాక జంతువులలాక మాట్లాడితే క్యామెంజరీ ఇది ఎలక కన్నా బాతు ఉంటుంది క్యామెంజరీలో బాతు ఎలక కాదు బాతు బాతు అది వస్తుంది మళ్ళీ ఏమో సంగి వాళ్ళ నాకు వస్తుంది ఎలుకని చేసిన పట్టుకోవడానికి పోతున్నాం ఎట్లా పోతుందా ఆవు ఎట్లుంటుంది ఆవురా ఎట్లా వేరే కాదు ఆవు రావా భయం వేస్తుంది అక్కడనే ఉండు ఏం కాదు చెప్తా కాదు వస్తుంది నాకు చేయనికి వస్తుంది మన ఏమంటారు గుర్రం గుర్రం లాగా టామ్ అండ్ జెర్రీ భయం వస్తుంది ఎందుకు నేను చెప్తాలే టామ్ అండ్ జెర్రీ వీళ్ళకోసం అరే మేము బుక్కులు పట్టుకొని డ్రాయింగ్ వెళ్ళిపోతాం డ్రాయింగ్ నాకు 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 అంతేనా టామ్ అండ్ జెర్రీగా మస్తు వస్తుంది చెప్పాయి మళ్ళా నువ్వు మంచిగా గొంతు బొంగు అంటే ఏమమ్మా చెప్తావు చెప్పు ఒకటి టామ్ అండ్ జెర్రీ ఎట్లా నేర్చుకున్నావురా నువ్వు టామ్ అండ్ జెర్రీ చూసినా టీవీ ఉందా మా ఇంటి కాడ అప్పుడు మా అమ్మ ఉండే చిన్న ఉన్నా 1వ క్లాస్ ఉన్నప్పుడు దాని మీద ధ్యాస పెట్టి కళ్ళు దాని మీద ధ్యాస పెట్టి నాయన ఏమనకపోతుండే మా డాడీ మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు అప్పుడు మా మమ్మీ చచ్చిపోయింది నేను యూకేజీలో ఉన్నప్పుడే మా మమ్మీ చచ్చిపోయింది మా డాడీ ఉండు ఇద్దరు చెల్లెళ్ళు ఒక అన్న ఇంటికాడ ఒక అన్న ఉంటారు చదువుకుంటుంది డాడీ చదువుకుంటారు ఒకరే సంతోష్ నగర్ ఇది శిల్పి ఫ్రైడ్ ఇక్కడ గేర్ పేరు శిల్పి ఫ్రైడ్ ఉంటుంది ఇది
ఇట్లా నువ్వు పోతుండు బస్ స్టాండ్ ఉండదు అంకుల్, మస్తు బస్సులు పోతుంది. అక్కడ ఈ ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఈ స్ట్రేట్ పోతే ఇది ఒక రాసి ఉంటుంది, ఇట్లా స్ట్రేట్ పోయి ఇట్లా మళ్ళీ యాదగిరి థియేటర్ దగ్గర ఆడ ఈయన పక్కన